భయ్యా ఒకటే కోరుకున్నాను భయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్తాను, సినిమా రియల్ స్టార్ ఉపేంద్ర గారికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఉపేంద్ర గారు చెప్తాను కదా, ఆయన రియల్ స్టార్ కాదండి, పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా స్టార్ భయ్యా. మనోడికి చిన్నది ఉండొచ్చు, మనోడికి పెద్దది ఉండొచ్చు, కానీ కులం లేదు మతం లేదు భయ్యా, ఏదైనా సరే ఉంది. అవునే కదా సినిమా చెప్తాను భయ్యా, బ్లాక్ బాస్టర్ భయ్యా. నిజంగా ఇటువంటి ట్విస్టులు, ఇన్ని ఎలివేషన్లు ఆ ఇంటర్స్టెల్లార్, అవతార్ ఇటువంటి సినిమాలోనే చూసాను. దానికి మించి హాలీవుడ్ విఎఫ్ఎక్స్ నమ్మర్ పంచిక్ రేంజ్ లో ఉంది సినిమా, యూఏ సినిమా. సో సినిమా చాలా బాగుంది, ఎవరు మిస్ అవ్వదు భయ్యా. ప్రతి దాంట్లో సస్పెన్స్ భయ్యా. మనం జనరల్ గా ఒక ఉపేంద్ర గారిని మనం ఇంత చూసుకున్నప్పుడు అయితే ఇందులో ఇద్దరు ఉపేంద్రాలు భయ్యా, ఇద్దరు ఉపేంద్ర ఉన్నారు భయ్యా. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పంచెక్ ఏంటనే పంచెక్ అలా కదా కారస్ భయ్యా, పంచెక్. సో చూడండి చాలా బాగుంది. కొంతమంది స్పాయిలర్స్ వస్తూ ఉంటారు, స్పాయిల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తాను, ఒక మంచి బ్లాక్ బాస్టర్ లోడింగ్ అయింది భయ్యా. మన హైదరాబాద్ ఉపేంద్ర గారికి ఒక కర్ణాటకలో కాదండి, ఇక్కడ చెప్పిన కదా మన హైదరాబాద్ లో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఉపేంద్ర గారికి హైదరాబాద్ లో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సినిమా బ్లాక్ బాస్టర్ ఉంది భయ్యా. చెప్పిన కదా, పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా యూఏ సినిమా ముందు పనిచేయదు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతి ఒక్క రక్తపాతం భయ్యా, రక్తపాతం. మీరు చెప్పిన కదా, ఆదివారం మీరు కోడిని కోస్తారు లేదా మేకని కోస్తారు, కానీ అమ్మాయిని సినిమాలో అమ్మాయిని చూస్తూ ఉంటది భయ్య కోత. అన్ని పంచికలు కాదురా, అదే చెప్తాను కదా, చదువుకోవాలి. మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము. నాకు ఇద్దరు కలిసి ఇచ్చుకున్నారు భయ్యా సినిమాలో. ఒకటే కోరుకునేది, మళ్ళీ చెప్తానండి, రావంత్ రెడ్డి గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే కర్ణాటక సీఎం గారు, మా ఊరికి చెప్తాను కదా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు మీకే చెప్తానండి, మన రియల్ స్టార్ ఉపేంద్ర గారికి సినిమాలు ఎవరో చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను భయ్యా, పంచిక్లు ఉంటాయి భయ్యా. వీడిది చిన్నదవచ్చు, వీడిది పెద్దదవచ్చు, కానీ ఉండాల్సిందే కామనే. చెప్తాను కదా, సినిమాకి కులం లేదు, మతం లేదు, ప్రేమకి పంచికలకి ఏది సంబంధం లేదు భయ్యా. కానీ యుద్ధం ఒక్కసారి ఉపేంద్ర స్టార్ట్ చేస్తే దున్నుకుంటే పోతాడు భయ్యా సినిమాలోని. అదే మైండ్ బ్లోయింగ్, అది అర్థం కాకపోవడం కాదు భయ్యా, అది మైండ్ బ్లోయింగ్. చెప్పాను కదా, మాలాంటి సింగర్స్ కి బాగా అర్థం అవుతుంది భయ్యా ఇటువంటి సినిమా. చెప్పారు కదా ఉపేంద్ర గారు, మీరు మగజాతి ఆణిమత్యం. సూపర్ సార్, థ్యాంక్ యూ. యా యుఐ నిజంగా టైటిల్ లోనే డిఫరెంట్. స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే మనకి ఉపేంద్ర గారు స్టైల్ కనపడుతుంది అనమాట. నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. బట్ చూసినంత సేపు కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం మాసివ్గా కొంచెం ఫైట్లతో వెళ్తూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే జనం మీద పడతారు మనకుడు, ఎలాగున్నారు ఏంటి డైలాగులు గట్టన. బట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తో పోల్చుకుంటే డైలాగులు మెయిన్ అన్న, డైలాగులు హైలైట్ అనమాట సినిమాకి. అండ్ రాసుకున్న డైలాగ్ చాలా మందికి హట్ అంటే మనసుగా తూణిగా ఉంటాయి. ఎమోషనల్ డైలాగ్ కావచ్చు, ఎందుకంటే ఒక పవర్ఫుల్ సొసైటీలో ఏం జరుగుతుంది, లెదవలే మంచోళ్ళే చెడ్డోళ్ళు అనే డైలాగులు ఉంటాయి. అవి మాత్రం బాగా జనాల మీద వేసిన పంచులు కావచ్చు, సెటైర్లు కావచ్చు, అవి బాగా సూట్ అయిన జనానికి. బట్ స్క్రీన్ ప్లే పరంగా అయితే టోటలీ డిఫరెంట్. ఇంకా ఫస్ట్ 10 నిమిషాలు ఏంటంటే రియాలిటీ చూపిస్తారు, బట్ సినిమాలోనే రియాలిటీ అనేది సినిమాలోనే చూస్తారు. బుద్ధి ఉంటే అంటే ఒక నిమిషం, నువ్వు మంచోడు అయితే సినిమాకి రావు, చెడ్డోడు అయితే నీ సినిమాకి రా. ఫస్ట్ క్యాప్సూల్ పడతాయి అనమాట. నువ్వు మంచోడు అయితే సినిమాకి రా, మూర్ఖుడు అయితే సినిమాలో ఉండు, లేదా థియేటర్ నుంచి వెళ్ళిపోని. నువ్వు నిజంగా మూర్ఖుడు అయితే నీ సినిమాని అర్థం చేసుకోవాలి. నిజంగా సినిమా అయితే మాత్రాన చాలా డిఫరెంట్ గా ఉపేంద్ర గారి స్టైల్లో అనిపించింది. ఆయన డైరెక్షన్ కూడా నాకు బాగా అనిపించింది. యాక్టింగ్ అంటే యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు యాక్టింగ్ కూడా. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఏది ఉన్నాయో కొన్ని క్యారెక్టర్ చేసిన ఆయన చేసిన విధానం చాలా బాగా అనిపించింది. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ కానీ నిజంగా బ్యాక్గ్రౌండ్ కానీ అంతా కూడా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా ఉపేంద్ర గారి సినిమా అంటే ఇలాగనే ఉంటుందని చెప్పి చాలా డిఫరెంట్ గా నేను ఫస్ట్ టైం చూడడం, ఒక ప్రభాస్ ఫ్యాన్ గా నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది అన్న. మరి ఇది ఎంతమందికి ఎక్కుతుందా, ఎంతమందికి సెట్ అవుతుందా అనేది మనకు తెలియదు. లేదు ఫస్ట్ 20 minutes అర్థం కాదు సినిమా. కాకపోతే ఏంటంటే కొంచెం డైలాగులతో నవ్విస్తారు, కానీ సినిమా అంతా 20 minutes తర్వాత ఉంది. సో ఓవరాల్ గా నాకైతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అనమాట. అలాంటిది ఏం కాదు, ఇది ఓన్లీ ఉపేంద్ర గారి స్టైల్, ఉపేంద్ర గారి సినిమా అంతే. ఓన్లీ ఉప్పి కోసం రావచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉప్పి అంతే. ఓన్లీ ఉపేంద్ర. సాంగ్స్ బాగున్నాయి, నీది పెద్దదని అది చిన్నది అనే సాంగ్ ఉంటుంది. మొత్తం సినిమా అంతా కూడా కథలో చెప్పేస్తాను, క్లైమాక్స్ బాగా అనిపించింది.
అన్న ఇప్పుడే యూఐ చూసాను. నిజంగా ఇంటర్వెల్ తర్వాత నేను బయటకు వచ్చి మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకున్నా. ఇంటర్వెల్ తర్వాత నిజంగా నా మైండ్ ఎగిరిపోయింది అయ్యా. ఈ టాబ్లెట్ తరపులు అంత పిచ్చకి సినిమా అయితే ఆయన యొక్క డెడికేషన్, తన యొక్క డైరెక్షన్, అబ్బాబ్బా డైలాగ్ డెలివరీ ఉంటుంది భయ్యా, చాలా డేంజరస్ ఉంటది. అదే నిమ్మ సీరియస్ ఉంటాడు, మళ్ళీ కామెడీ చేస్తాడు, సీరియస్ ఉంటాడు, కామెడీ చేస్తాడు. ఇక్కడ ఒక సీన్ కట్టి ఇంకో సీన్ వామ్మో. తన యొక్క డైరెక్షన్ నిజంగా హీరో తనే, డైరెక్టర్ తనే, చాలా కొత్త అనిపించాను. డబుల్ యాక్షన్ చేస్తారు ఇందులో. ఉపేంద్ర ఒక మంచిగా ఉంటాడు, అంటే చాలా వైలెంట్ ఉంటాడు. ఆ వైలెంట్ ఉన్న సీన్స్ ఉంటాయి భయ్యా. నిజంగా వారానికి ఒక సినిమా వస్తుంది, సంవత్సరానికి ఒక సినిమా వస్తుంది, కానీ చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కొన్ని వస్తాయి. అలాంటి సినిమా యూఐ నీది చాలా పెద్దది, నాది చాలా చిన్న సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ రెఫరెన్స్ ఉంటుంది భయ్యా, ఊత కోత చాలా బాగుంటుంది. అది కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా, దీనికి పార్ట్ 3 కూడా ఒక లింక్ ఇచ్చారు. పార్ట్ 3 ఉంటే చాలా బాగుంటది. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ అన్న, ఈ హీరోయిన్ ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్, అంత అందంగా చాలా గ్లామరస్ గా కొన్ని సీన్లు అయితే నిజంగా అరే మొత్తం స్క్రీన్ తనే తినేస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అది కానీ మన కొరియోగ్రఫీ కానీ చాలా గ్రేట్ అనిపిస్తుంది. అది కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా మంది బ్యాలెన్స్ స్కోర్ భయ్యా. నాకు బ్యాలెన్స్ స్కోర్ వారి అమ్మ, ఇది ఎక్కడ మ్యూజిక్ ఆమె సాధ్యంగా చెప్తున్నా పిచ్చకేం బాగా నిజంగా ఉంటానా అంటే మరీ అంత కాకపోయినా వల్గారిటీ కొద్ది కనిపిస్తుంది. నేను చెప్తానా ఏదో సినిమాకి వచ్చిపోయినా అన్నట్టు కాదు, నిజమే సినిమా మైండ్ పెడితేనే అర్థమవుతుంది. కింది స్థాయిలోకి అస్సలు అర్థం కాదు, చాలా బాగుంది. 2 సార్లు పక్కన 2 సార్లు చూసిన తర్వాత సినిమా అర్థం కాదు, చాలా బాగుంది. చెప్పండి అన్న. స్టార్టింగ్ లో నాకంటే మీరు ఇంటెలిజెంట్ అయితే సినిమాకి రాకండి, మీరు ఎదవాళ్ళు అయితే సినిమాకి రండి, మీరు మూర్ఖులు అయితే సినిమాకి రండి అని డైలాగ్ వేశారు. అది ఏముంటది అనుకున్నా. ఫస్ట్ 20 minutes ఉంటుంది భయ్యా, అసలు ఊహించము. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అది కూడా ఊత కోత. మెయిన్ క్లైమాక్స్ చాలా బాగుంటాయి. అతనికి గెటప్స్ డెడికేషన్ అన్న, ఏం డెడికేషన్ అన్న, ఏం గెటప్స్ చేసావు అన్న. నిజంగా ఒక తెలుగు కూడా చెప్తున్నా, మాస్ ఊత కోత అనిపించాను నాకైతే. హీరోయిన్ వేరు మరి ఏందన్నాను, మరి ఘోరంగా హీరో విలన్ తనే, కాకపోతే హీరోయిన్ ఉంటే భయ చాలా బాగా అనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్ చాలా కొత్త అనిపిస్తాను. మదర్ సెంటిమెంట్ కానీ ఆ యొక్క విలనిజం కానీ చాలా బాగుంటుంది. యూఐ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు అన్న. ఉపేంద్ర చూసాం కదా, సో ఆ మిస్ అయిన మన ఫీలింగ్ ఉండే కదా, ఇది అయితే ఫుల్ఫిల్ చేస్తాను. చాలా క్రియేటివ్ గా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఉపేంద్ర ఈజ్ బ్యాక్. తన వింటేజ్ లుక్ కానీ, తన డెడికేషన్ కానీ, తన డైరెక్షన్ కానీ చాలా కొత్తగా అనిపించింది. జెన్యూన్ చెప్తాను, డబ్బు ఏం తీసుకోలేదు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఒక్కసారి సినిమా చూసిన తర్వాత మేము అనుకుంటారు, ఇలాంటి సినిమా చూసాను ఓరినేమో దిమ్మ తిరిగి బొమ్మ ఫీలింగ్ అయితే కల్పిస్తాను.